అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్స్ కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే 40 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడబోతూ ఉన్నాయి. మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన రిక్వెస్ట్లన్నీ కామెంట్స్లో పెట్టండి. ప్రాముఖ్యంగా మీరు ఏ ప్రాంతం నుంచి మన వీడియోస్ అన్ని వీక్షిస్తున్నారో కుదిరితే మీ ప్లేస్ని కూడా అక్కడ మెన్షన్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. పెద్దలు ఈ మాట అంటారు, అయ్యా మనం పోయేలోపు 4 రాళ్ళు సంపాదించాలంటారు, అంటే ఆస్తి సంపాదించాలని. ఈరోజు ఆస్తి కోసం ఈ మాట చెప్తాను. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఆస్తి కూడా ఏం చేస్తుందంటే ఈ మధ్యకాలంలో పిల్లల్ని బద్ధకస్తులుగా మారుస్తుంది, కుటుంబాలను చెడు వ్యసనాల వైపు నడిపిస్తుంది, విచ్చలవిడతానానికి అలవాటు చేస్తుంది, ఆస్తి హత్యలు చేయిస్తుంది, ఆస్తి మోసాలు చేయిస్తుంది. లేకపోతే ఈ లోక సంపద మనుషుల్ని ఎన్నో రీతిలుగా ఎంతో పాపములో వారు నడిపిస్తుంది. మరి ఇప్పుడు మనకి ఆస్తి కావాలి, తరగని ఆస్తి మనకు కావాలి. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే తరగని ఆస్తి మనం సంపాదించాలి. ఏంటయ్యా తరగని ఆస్తి అంటున్నారు? అది ఎక్కడ దొరుకుతుందంటే ఒక చిన్న మాటని మీతో పంచుకుంటాను. కీర్తనల భాగము 37వ కీర్తన 25వ మాట మనం చదవగలిగితే, నేను చిన్నవాడిని ఇంటిని, ఇప్పుడు ముసలివాడినే ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబట్టి గాని వారి సంతానము భిక్షమెత్తుకొనుట గాని నేను చూచి ఉండలేదు. ఇక్కడ దావీదు మహారాజు రాస్తూ అంటున్నాడు కదా, నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిగా ఉన్నాను. అంటే వృద్ధాప్యానికి వచ్చాక ఈ కీర్తన రాస్తూ ఆయన అంటున్నాడు, ఆయన జీవిత అనుభవం అంతా ఎన్నో చూశాడు. ఎంతోమందికి దాన ధర్మాలు చేశారు, ఎంతోమందికి సహాయం చేసిన పరిస్థితులే. కానీ దావీదు అంటున్నారు కదా, నేను నీతిమంతులు విడువబట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుకొనుట కానీ నేను చూచి ఉండలేదు. వారందరూ సమృద్ధిగా బ్రతికారు, వారి కొరతలు తీర్చబడ్డాయి, వారు ఎన్నడూ భిక్షమెత్తుకోలేదు. ఎన్నో సమస్యలు వచ్చినా ఎన్నడూ దావీదు మహారాజు గారి దగ్గరికి సహాయానికి కూడా రాలేదట. ఎందుకో చెప్పనా? నీతిమంతుల పక్షాన ప్రభు నిలబడ్డారు, నీతిమంతుల తరాల వెనకాల ప్రభు నిలబడ్డారు. ఈరోజు నువ్వు సంపాదించాల్సిన ఆస్తి నీ కుటుంబం కోసం ఏదన్నా ఉంది అంటే అది నీతితో కూడిన సాక్ష్యమే. నీతితో కూడిన సాక్ష్యం నువ్వు సంపాదించగలిగితే నీ తరమే కాదయ్యా, నీ తర్వాత తరం కూడా సమృద్ధిని అనుభవించగలిగిన కృప దేవుడిస్తాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, నీతిమంతుల సంతానము కూడా భిక్షమెత్తుకొనుట నేను చూచి ఉండలేదు. ఈరోజు నువ్వు నీతిగా బ్రతుకు చాలు, అదే నీకు తరగని ఆస్తిగా మార్చబడుతుంది. దేవుని కృప ఎల్లప్పుడూ నీ పక్షాన నిలబడుతుంది. నీకేదైతే అవసరమో నీ అవసరతలన్నీ నా ప్రభు తీరుస్తాడు. నీతిమంతులను ప్రభు సింహాసనం ఎక్కించినవాడు. నీతిమంతులు ముందర రాజులు మోకరిల్లేలాగా ప్రభు చేశాడు. నీతిమంతులు ముందర ఎన్నో విజయాలను ప్రభు వారికి దయచేశాడు. ఈరోజు నీతి అంత గొప్ప కార్యాలు జరిగిస్తుంది. సో నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభా నీతిగా జీవిస్తాను, మా తరాల్ని కాపాడగలిగిన దేవుడు గనక మా కుటుంబ బాధ్యత అంతా నీదే ప్రభా అని నీతిగా భక్తి చేయండి చాలు. యోబు ఆస్తిని కోల్పోయిన 2 అంతలు మరలా తిరిగి కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేసాడు దేవుడు. నీతి అంత గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఈరోజు ఒక ప్రశ్న, నీతిగా బ్రతుకుతున్నామా? బ్రతకపోతే ప్లీజ్ ప్రయత్నం చేద్దాం, దేవుని కోసం బ్రతుకుదాం. గాడ్ బ్లెస్ యూ.